సార్, మా ఎన్ఎంసి ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఎన్ఎంసి ఛానల్ యొక్క ప్రేక్షకులకి దట్ ఈస్ పత్రిజీ అనే ఒక కాన్సెప్ట్ మీద మీ దగ్గర రావడం అయితే జరిగింది సార్. దట్ ఈస్ పత్రిజీ అంటే పత్రిజీ గారి యొక్క ప్లస్ పాయింట్స్ అన్ని కూడా తెలియజేయాలని కోరుతున్నాం. అంటే ఆయన యొక్క వాల్యూస్, ఆయన వల్ల మీలో వచ్చిన మార్పులు ఇవన్నీ కూడా తెలియజేయాలని కోరుకుంటూ, ముందుగా మీ పేరు మీ ఊరితో స్టార్ట్ చేయండి సార్. ముందుగా నా పేరు రామారావు అండి, మా ద్రాక్షారాము. ఎన్ఎంసి ప్రేక్షకులకి అందరికీ కూడా ఆత్మ ప్రణామాలండి. అదేవిధంగా నాకు ఈ జ్ఞానాన్ని ఇచ్చిన, ఇంత చక్కగా జీవించడానికి మార్గాన్ని ఇచ్చిన పత్రిజీ గారికి, అలాగే స్వర్ణమాల పత్రి మేడం గారికి ఆత్మ ప్రణామాలండి. అయితే మాది ద్రాక్షారామం అండి. నేను వృత్తిరీత్యా బట్టల వ్యాపారం. నేను సొంతంగా వ్యాపారం పెట్టుకుని 2000 నుంచి ఆదివారం ఎక్కడైనా ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతుంటే వెళ్ళేవాడిని అండి. అయితే ఇక్కడ ముఖ్య విషయం ఏంటంటే, మా నాన్నగారికి విపరీతమైన కోపం అండి. దాని మీద ఎవరితోటైనా ఘర్షణ స్వభావంతో ఉండడం వల్ల నాకు అనిపించేది, అమ్మో ఇలాగైతే మనం అందరినీ కోల్పోతాం, ఇలా ఉండకూడదు, స్వభావం మార్చుకోవాలి అని అనుకునేవాడిని అండి. అయితే అప్పట్లో 2009 ఆ టైంలో నాకు మండపేట శ్రీనివాస్ గారి ద్వారా శుభాహారం అని బుక్కు, ఆయన ఏదైనా బుక్స్ కొనుక్కుని చదవడం అది అలవాటండి. నేను శుభాహారం బుక్కు చదివిన తర్వాత కోడిగుడి దగ్గర నుంచి, నేను మాంసాహారినండి, అయితే కోడిగుడి దగ్గర నుంచి మొత్తం మాంసాహారాలన్నీ మానేశాను. అంటే శుభాహారం అంత అద్భుతంగా. దీంట్లో ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, నా షాప్లో ఒక ముస్లిం అమ్మాయి ఉండేదండి. నేను చదివిన తర్వాత ఆ అమ్మాయి శుభాహారం అన్న బుక్స్ని చదివి ఆ అమ్మాయి కూడా నీసు మాంసాలు మొత్తం మానేసింది. వాళ్ళు నిత్యం నీసు మాంసాలు ఉంటాయండి ముస్లింలు. వాళ్ళ అమ్మగారు చితగ్గొట్టేసేవారటండి. అప్పట్లో ఏంటంటే, తను అన్నం తెచ్చుకుంటే మా మిస్సెస్ కూరగాయల భోజనం, అదే కర్రీ అది వేయడం చేయడం, అలాగా 7 సంవత్సరాలు మా షాప్లో ఉంది. ఆ అమ్మాయి 7 సంవత్సరాలు కూడా శాకాహారమే. తర్వాత మ్యారేజ్ వెళ్ళిపోయిందంటే తర్వాత కనుక్కోలేదు. అంటే ఆ బుక్కు క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీలో పవన్ కుమార్ గారండి, ఆయన రాశారు. ఆయన 3 days వర్క్షాప్ కూడా పెట్టారు అప్పట్లో కాకినాడలో. అది కూడా అటెండ్ అయ్యాం. అద్భుతంగా నన్ను ఏంటంటే, ఆహారపు అలవాట్లు మారితే, సాగంటి కోటేశ్వర గారు, పరిపూర్ణానంద సరస్వతి గారు, వీళ్ళ అలాంటి మహానుభావులు అందరూ ఏం చెప్పేవారంటే, ఆహారపు అలవాట్లు మారితే మన ఆలోచన తీరు మారుతుంది అన్నారు. నేను అది మానేసిన తర్వాత బాగుండేదండి. అంటే ఇంకా ఏంటంటే, నేను ఎక్కడున్నా వ్యాపారం గురించి ఆలోచించేవాడినండి. సొంతంగా వ్యాపారం పెట్టుకున్నాను. 2012లో ధ్యానంలోకి రావడం జరిగింది. ధ్యానం చేయడం అంటే, పత్రిసారి ఏమనేవారంటే అండి, మన పెద్దలు కూడా చెప్పేవారు, ఇది మనం ఏం మాట్లాడినా తదాస్తు దేవతలు ఉంటారు, జాగ్రత్తగా మాట్లాడి, మా తాతయ్య గారు. అదే పత్రిజీ గారు ఏమన్నారంటే, నీకు ఎవరో నుదుటి మీద రాయలేదు బ్రహ్మదేవుడు, నీ నోటిలో మాటే నుదుటి మీద రాత అని చెప్పడం, దాన్ని ఏంటంటే ఆచరించగలగడం, ఏదైనా అద్భుతంగా జరుగుతుంది. పత్రిసారి కూడా ఆయన ఎదటి వాళ్ళని దేవుడు అంటారు. ఒకసారి ఎలక్షన్ టైంలో అభ్యర్థుల్ని కండువా కప్పేటప్పుడు మాకు ఆదివారపేట రాము గారి చెల్లిరు అమలాపురం అభ్యర్థిగా నిలబడితే, స్టేజ్ ఎక్కి ఆ అమ్మాయి ఎక్కుతూ పత్రిజీ గారి కాళ్ళకు మొక్కిందండి. దండం పెట్టుకుని పైకి ఎక్కింది. పైకి ఎక్కగానే ఆ అమ్మాయికి 18 సంవత్సరాలు ఎంతో ఉంటాయి. ఎక్కిన తర్వాత పత్రిసారి ఆ అమ్మాయి కాళ్ళకి దండం పెట్టారు. సార్ అని భయపడుతుంటే, అప్పుడు పత్రిసారి అంటారు, నీలో దేవుని చూశాను, నువ్వు నాకు దేవుడివే కదా. అది దట్ ఈజ్ పత్రిజీ అండి. నిజంగా చెప్పడమే కాదు, ఆచరించి చూపించారు. ఆ చిన్నమ్మాయి, ఆ అమ్మాయికి ఏం తెలుసు, ఆ కాళ్ళకి దండం పెట్టారు. నిజంగా అద్భుతం సార్. అలాంటి విషయాలు దట్ ఈజ్ పత్రిజీ అనమాట అండి. ఏదైనా అందరూ శిష్యుల్ని తయారు చేస్తారండి. నేర్చుకున్న మొదటి రోజు నుంచి నీకు తెలిసింది ఏదో చెప్పు, ధ్యానం గురించి తెలుసు చెప్పు, నీకు ఏ తెలిస్తే ఏ, బి తెలిస్తే బి అని. అదే ఎవరైనా కూడా శిష్యుల్ని తయారు చేసుకుని వాళ్ళని శిష్య బృందాన్ని తయారు చేసుకుని ఉంచేవారు. ఈయన మాస్టర్లను తయారు చేశారు. అంటే జ్ఞానాన్ని ఇచ్చారండి మాకందరికీ కూడా. ఆ జ్ఞానాన్ని ఇవ్వడం వరకు, అప్పటి వరకు మేము 2012 వరకు బ్రతికేనండి. అంటే అద్భుతంగా కాదు, అంటే
ఏది కష్టం ఉన్నా బాధపడుతూ ఫ్యూచర్ని భవిష్యత్తుని తలుచుకుంటూ గడిచిపోయాం. కానీ దట్ ఈజ్ పత్రిజీ. ఏమైందంటే అండి, నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత ప్రతిదీ అంతా మనం ఏం చేస్తే అదే వస్తుంది కదా అన్న భావంతో ఉండడం వల్ల ఏంటంటే నేను అక్కడి నుంచి జీవించడం మొదలుపెట్టాం. అప్పటి కష్టాలు ఉన్నాయి, కానీ దాన్ని ఎదుర్కొనే మనోధైర్యం, ఆత్మవిశ్వాసం ఉందండి. పత్రిజీ గారి దగ్గరికి వచ్చిన తర్వాత నేను ఆత్మస్వరూపం, నేను ఈ శరీరం తీసుకున్నాను, ఈ శరీరం వదిలితే ఇంకో శరీరాన్ని తీసుకుంటాను, ఏది శాశ్వతం, ఆత్మశాశ్వతం అన్నది. అంటే అందరూ పురాణాలు, ఇతిహాసాలు అన్నీ చెప్పారు. అసలు విషయాన్ని ఎవరు బయట పెట్టేవారు కాదు. అంటే ఆయన ప్రతి జీవి కూడా మనకలాగే ఈ భూమి మీదకి జీవించడానికి వచ్చింది. ఏ జీవి కూడా తన జీవిత కాలాన్ని జీవించేటట్టే చేయాలి. దేన్ని చంపినా, మనం ప్రాణం పోసే హక్కు లేనప్పుడు ప్రాణం తీసే హక్కు లేదని బల్లగుద్ది చెప్పారండి. ఏ గురువు కూడా అంత నిర్దిష్టంగా. అందుకనే ఎలాంటి ఊళ్ళో అయినా, ఎలాంటి గ్రామాల్లో అయినా వెళ్ళి శాకాహారం తినండి, ఏ జీవిని చంపే హక్కు లేదని నినాదాలు చేసి చెప్పడానికి ధైర్యం ఏంటంటే పత్రిజీ. దట్ ఈజ్ పత్రిజీ అండి. గురువులు ఉన్నారు అంటే అలా చెప్తే ఎవరు ఆశ్రమాలకు రారు, ఆదాయాలు రావని. పత్రి సార్ ఏమంటారంటే అందరు గురువుల దగ్గరికి వెళ్ళండి, అందరి జ్ఞానాన్ని తీసుకోండి అంటారు, ఎక్కడికి వెళ్ళొద్దని అనరండి. అంటే సీఎం దగ్గర నుంచి ప్రతి జంతువు దగ్గర నుంచి ప్రతి ఒక్కరి నుంచి నేర్చుకోమని చెప్తారు. అలా నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే అండి, మా జీవితం అద్భుతంగా జీవిస్తున్నాం. ఎన్ని జరగనివ్వండి, వ్యాపారం ఉంది, అక్కడి నుంచి బయటకు వచ్చేటప్పటికి వర్తమానంలో ఉంటున్నాం. వర్తమానమే బహుమానం అండి, అదే జీవితం. అలాగే జీవించడమే అద్భుత జీవితం. దట్ ఈజ్ పత్రిజీ అనమాట అండి. అద్భుతంగా జీవించడానికి దట్ ఈజ్ పత్రిజీ. అదొకటి. పత్రి సార్ ఏమంటారంటే ధ్యానం చిన్న పిల్లల దగ్గర నుంచి రావాలి అని. వాళ్ళు అప్పటి నుంచి ధ్యానం చేయడం వల్ల సంస్కారాలు వస్తాయి. ఇప్పుడు ఏదైనా చదవాలన్నా చెయ్యాలన్నా ముందు విద్యార్థులకు కావాల్సింది ఇష్టం, శ్రద్ధ, ఏకాగ్రత, జ్ఞాపక శక్తి. ఇష్టం ఉండాలండి, మనం బలవంతంగా కూర్చోబెడితే చదవగలరా? అందుకనే ధ్యానం చేయడం వల్ల వాళ్ళకి ఉన్న భయాలు, ఆందోళనలు ఇవన్నీ పోతాయి. ఇష్టం ఏర్పడుతుందండి. ఇష్టం ఎప్పుడు ఏర్పడిందో అది శ్రద్ధ వస్తుంది ఆ పని మీద. శ్రద్ధ ఎప్పుడు ఉందో ఏకాగ్రత ఉంటుంది. ఏకాగ్రత ఉంటే జ్ఞాపక శక్తి ఉంటుంది. ప్రతి విద్యార్థి కూడా అద్భుతంగా చదివే కాదు, ఆటలు, పాటలు, చదువు, సంధ్య, ఇంటిలో పనులు, ధ్యానం మెయిన్. 5 కాన్సెప్ట్లో మెయిన్ ధ్యానం చెప్పారండి. అద్భుతంగా జీవించడానికి అలాగా పైమా ఏర్పాటు చేసి చేయడం వల్ల వాళ్ళు అద్భుతంగా డ్యాన్స్ చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, ఆటలు ఆడుతున్నారు. వాళ్ళు ఎంతటి సులువుగా చెప్తున్నారో సబ్జెక్ట్ని. ఎంత అంటే మనం చిన్నపిల్లలే అనుకుంటున్నాం, కానీ వాళ్ళు ఉన్నతమైన ఆత్మలండి. చిన్న చిన్న పిల్లలు కూడా ఎంత ఏదైనా వస్తే దాని గురించి క్వశ్చన్ చేసి చెప్పడం అవి అద్భుతం అండి నిజంగా. దట్ ఈజ్ పత్రిజీ అండి. అంటే పెద్దవాళ్ళకే కాదు, పెద్దవాళ్ళకి ఎలా జీవించాలో ఈ మానసిక ఆందోళన అయ్యి కూడా భయము, ఆందోళన వల్ల వస్తుంది. మానసిక ఆందోళన వల్ల ధ్యానం చేస్తే మనిషిలో భయము, కోపము, నిరాశ, నిస్పృహ ఇన్ని తొలగిపోతాయి. ఒక్క క్షణంలో వాడు ప్రాణం తీసేసుకుంటున్నాడండి. అంటే ఏదన్నా సబ్జెక్ట్ ఫెయిల్ అయినా చెందినా ఏంటంటే ఏమన్నా అంటారు భయం చెప్పుని. అలా లేకుండా మనోధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వడానికి ధ్యానం అద్భుతం. దట్ ఈజ్ పత్రిజీ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చెప్పండి సార్. అలాగే ఇప్పుడు అంటే చాలా వరకు మనకి ఇప్పుడు శాఖాహార ర్యాలీలు కండక్ట్ చేస్తున్నాం, జీవహింస అనేది ఆపే ప్రయత్నం మనం చేస్తున్నాం. కానీ నిజంగా అసలు ఒకప్పుడు పత్రిక కనుక మనకు రాకపోయి ఉంటే ఈ జీవహింస ఇలాగే జరుగుతూ ఉండేదంటారా? కంపల్సరీ అండి. ఇప్పుడు అంత ధైర్యంగా చెప్పే గురువులు ఎవరు కూడా ఎవరికి అంత మనోధైర్యాన్ని ఇవ్వలేదండి. పత్రి సార్ చెప్పారు, ప్రతి జీవి ఈ భూమి మీద మనకలాగే జీవించడానికి వచ్చినాయి, వాటిని జీవించనివ్వాలి. ఏ జీవికి ప్రాణం పోసే శక్తి లేనప్పుడు ప్రాణం తీసే హక్కు ఎలా ఉంటుందండి మనకి? ఒక జీవికి ప్రాణం పోసే శక్తి లేదు, ప్రాణం తీసే హక్కు ఎలాగుంటుంది? ఏదైనా కర్మ మనం చేసుకున్నది. ఇప్పుడు మనం ఇప్పటి వరకు చేసిన కర్మలు తొలగించుకోవడానికి ఇదంతా శాకాహార ర్యాలీలు ఇవన్నీ కూడా. అందరూ తినొద్దు, ఏ జీవినైనా స్వేచ్ఛగా ఉండనివ్వండి అని వెళ్ళి ధైర్యంగా చెప్పగలుగుతున్నామండి అద్భుతంగా. ఇదివరకు శాకాహార ర్యాలీకి రావాలంటేనే గ్రామస్తులు సహకరించడానికి భయపడేవారు, మేము తింటూ ఎలాగొస్తామని. మీరు చెప్పింది కరెక్టే. ఇప్పుడు ప్రతి గ్రామానికి వెళ్ళి చెప్తున్నాం, అమ్మ శాకాహారం తింటే అనారోగ్యం ఉండదు, మన శరీరం పంచభూతాల నుంచి వచ్చింది, మళ్ళీ పంచభూతాల్లో కలిసిపోతుంది. మనకి వచ్చే శాకాహారం కూడా కాయగూరలు, ఆకుకూరలు, ధాన్యం ఇవన్నీ కూడా పంచభూతాల నుంచి వస్తుంది. భూమి నుంచి వచ్చేది ఏదైనా మనకి శరీరానికి శక్తిని, ఆరోగ్యాన్ని ఇస్తుంది. మన శరీరం వజ్రాయుధం అమ్మ, ఎటువంటి ట్యాబ్లెట్ వాడవలసిన పని లేదు. శాకాహారం తింటూ ధ్యానం చేస్తూ ప్రశాంతంగా
అది సాత్విక ఆహారం తినగలిగితే మా ఆలోచన తీరు కానీ శారీరకంగా కానీ దృఢంగా ఉంటాం, అద్భుతంగా జీవించడానికి. దట్ ఈజ్ పత్రిజీ అండి. ఏదైనా ఆయన ఆచరించి చూపించారండి. రూపాయి ఉండేది కాదు జేబులో. ఒక సంకల్పం పెట్టుకునేవారు. ఎలాంటి పిరమిడ్లు అండి, కడతాళ్ళు, బెంగళూరు, వశిష్ఠ గౌతమి, అలాంటి ఒక చిన్న 12x12 పిరమిడ్ కట్టడానికి సంవత్సరం పడుతుంది. అంటే సంకల్పం బాగుంటే, అంటే అందుకనే మన పెద్దలు అనేవారు, మనసా వాచా కర్మణ, మన ఆలోచన కానీ మాట కానీ పని కానీ త్రికరణ శుద్ధిగా ఉంటే అది అద్భుతంగా జరుగుతుందని. ఇప్పుడు అదే విధంగా చేయగలుగుతున్నామండి. ఇప్పుడు ద్రాక్షారం చుట్టూ 108 శివాలయ గ్రామాలు ఉన్నాయి. దాన్ని అంతా భీమఖండం అంటారండి. దాన్ని ధ్యాన భీమఖండం కావాలని పత్రిసారి నామకరణం చేశారు, భీమఖండ శైవక్షేత్ర ధ్యాన మహాయజ్ఞం అని. ఇప్పుడు ఆ యజ్ఞం చేస్తున్నాం. ఏంటంటే ప్రతి గ్రామానికి వెళ్ళడం, వాళ్ళందరినీ ఇంటింటికి వెళ్ళి ధ్యానం గురించి చెప్పడం, ప్రతి ఒక్కరికి ధ్యానం చేయడం వల్ల ఇలాగ ఉంటుంది. పెద్దలకైతే మానసిక ఆందోళన తొలగిపోతే మీకు బీపీ షుగరు మీ ఇంట్లో ఉండి మీరు తగ్గించుకోవచ్చు. రూపాయి ఖర్చు లేదండి. వీటిలో తాళరేవు, దూదూరు, కుయ్యేరు డాక్టర్లు కూడా వచ్చి మనకి ప్రచారం చేస్తున్నారండి. వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. డాక్టరే వచ్చి చెప్తున్నాడంటే, అమ్మ మీరు ఏది శాశ్వత రోగం కాదు, మానసిక ఆందోళనకు లేకుండా ఉంటే, ప్రశాంతంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటారు. బీపీ, షుగర్, థైరాయిడ్ ఇటువంటి వ్యాధులన్నీ కూడా, క్యాన్సర్ వరకు తలపోటు నుంచి ఏదైనా తగ్గించుకోవచ్చు. ధ్యానం సర్వరోగ నివారిణి అన్నదానికి దట్ ఈజ్ పత్రిజీ అండి. చెప్పడమే కాదు, అది చేసి చూపి ప్రత్యక్షంగా మనలో కనిపిస్తుందండి. ఎంతో మంది ఉన్నారు అలాగా. చాలా మంచి సందేశం సార్. ఇప్పుడు అలాగే నేను చాలా చోట్ల అంటే ఇప్పుడు మామూలుగా చిన్నప్పటి నుంచి తీసుకోండి, ఎంతో మంది గురువులు ఉంటారు మనకి. స్కూల్ కావచ్చు, గుళ్ళోకి వెళ్తే గుళ్ళో కావచ్చు, వ్యాపార విషయంలోకి వస్తే అక్కడ మీకు పైన ఎదిగిన మార్గదర్శనం చూపించే వాళ్ళని ప్రతి వాళ్ళని గురువులు అంటాం. కానీ ఆ గురువులకి మన పత్రిజీ గారికి ఏంటంటారు వ్యత్యాసం? అంటే ప్రతి మాట చెప్తారండి, వాళ్ళు ఆచరించారా లేదా అని కాదు. చెప్పడం 1000 చెప్పొచ్చండి, ఆచరించారా లేదా అన్నది. అదాగా ఆచరించి చూపించిన వ్యక్తే పత్రిజీ. ఆయన ఒక వ్యక్తి కాదండి, ఆయన శక్తి. ఎవరైనా గురువు లేకపోతే అప్పటితోటి ఆ సంస్థ ఉనికిని కోల్పోతుందండి. సారు బాడీ వెకేట్ చేసిన తర్వాత చైతన్యం వచ్చిందండి ప్రతి ఒక్కరిలో. ఏంటి ఇంకా చెయ్యాలి, ఇంకా అద్భుతంగా చెయ్యాలన్న తపన ప్రతి ఒక్కరు. అంటే ఆయన చైతన్యం అయ్యారండి. ఆయన అప్పుడు ఒక వ్యక్తి, ఇప్పుడు శక్తి. నేను చేస్తున్నాను, ఇప్పుడు శ్రీరామ్ గారు చేస్తున్నారు, గుప్తా గారు చేస్తున్నారు. అంటే ఎవరు చేద్దాం అనుకుంటున్నారో, మొన్న జనవరి 10, 11, 12 3 రోజుల ద్రాక్షారాన్ని భీమఖండ శైవక్షేత్ర ధ్యాన మహాయజ్ఞం జరిగిందండి. అలా చేయగలిగారంటే అంటే ఆ చైతన్యం ఉండి చేయింతుందండి. ఇప్పుడు లక్షల కొలది ప్రతి ఒక్కరు, ఇది వరకు శాకాహార ర్యాలీ అంటే జనాన్ని పోగేసుకోవడానికి 100, 150 వచ్చేవారు. ఇప్పుడు జస్ట్ అలాగా తెలిస్తే సార్ 500, 1000 మంది వచ్చేస్తున్నారు. అంటే ఆ చైతన్యం ఎలా నడిపిస్తుందని. మిగతా సొసైటీలు కూడా అదే. ఏంటి గురువు లేకపోతే ఎక్కడైనా సొసైటీ మూమెంట్ ఆగిపోద్ది, మీదేంటండి బాబు ఇంకా పెరిగిపోయిందని. అంటే మా గురువు చైతన్యం అండి. దట్ ఈజ్ పత్రిజీ అండి. అంటే ఎలా జీవించాలి, బ్రతకడం వేరండి. బ్రతకడం అంటే భవిష్యత్తునో గతాన్నో తలుసుకుని బాధపడుతూ గడిపేస్తూ ఉంటాం. జీవించడం అంటే వర్తమానంలో ఉండడం అండి. ఏమి జరగని అంతా మన మంచికే. మన పెద్దలు చెప్పేవారు, అది మంచి జరగని చెడు జరగని ఏదైనా మన మంచిగా అనుకున్నప్పుడు ఆ కర్మలు తొలగిపోతాయి. ఇదంతా సూక్ష్మంగా చూడండి, ఒక విత్తనంలో మర్రి చెట్టు ఉంటుంది. ఆ మర్రి చెట్టు కనిపిస్తుందండి, విత్తనం నాటేటప్పుడు ఇంతే కనిపిస్తుంది. అది వృక్షమై ఎంత విశాలంగా అద్భుతంగా ఉంటుందో అంతటి జ్ఞానాన్ని నింపారండి పత్రిసారు. నిజంగా ఆయన నడిసే సాయినాథుడండి. ఎన్నో విషయాల్లో నేను ప్రత్యక్షంగా చూశాను. దట్ ఈజ్ పత్రిజీ అండి. చాలా అద్భుతమైన సంగీతాలన్నీ అందించారు. మీ విలువైన సమయాన్ని మా ఛానల్ వారికి కేటాయించి మంచి మంచి మెసేజ్ దట్ ఈస్ పత్రిజీ అనే దానికి న్యాయం చేసి చక్కటి సందేశాలు అందించారు. మరి సమయాన్ని ఇచ్చినందుకు మా ఎన్ఎంసీ ఛానల్ తరఫు ధన్యవాదాలు సార్. ఎన్ఎంసీ ఛానల్కి ధన్యవాదాలండి. అంటే శ్రీరామ్ గారికి అద్భుతంగా కార్యక్రమాలు చేస్తున్నారు. వారికి ఇంకా ఎంతో శక్తినిచ్చి గురువులు ఆయన ఇంకా ఇంకా అద్భుతమైన కార్యక్రమాలు చేసి ఇలా చూడాలని కోరుకుంటున్నాం. ఇంతటి జ్ఞానాన్ని అద్భుతంగా జీవించడానికి ఇటువంటి జీవితాన్ని అందించిన పత్రిసారి గారికి ఆత్మ ప్రణామాలండి. దట్ ఈజ్ పత్రిజీ అండి.